హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మన అందరికీ ఇష్టమైన ప్రోగ్రామ్ అయిన ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఇక ఇవాల్టి ఈ ఎపిసోడ్లో చంద్రజ మేడం మనల్ని ఏ ఇన్సిడెంట్ చెప్పి నవ్వించబోతున్నారని వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? హాయ్ అమ్మా. హలో అండి. హాయ్ గాయత్రి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్గా ఉన్నాను. ఓకే, అది తెలుస్తూనే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా ఏంటమ్మా సంగతులు ఏమన్నాయి? చాలా చాలా రోజులు అయిపోయింది మా ఏరియాకి వెళ్ళి. ఓకే, ఆ బాధ తీర్చుకోవడానికి ఉత్తరాంధ్ర ముచ్చట్లు స్టార్ట్ చేసి కొంచెం టైం మీరు అక్కడ ఉన్నామేమో అన్నట్టుగా అనుకున్నట్టుగా ఒక ఆత్మతృప్తి అండి. హైదరాబాద్లో ఉత్తరాంధ్రలో ఉన్నామేమో అంటే ఏం లేదు, రొటీన్గా ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒక సెటిల్మెంట్ కాలనీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది చెప్పాలంటే. పొద్దుటే వెళ్ళిపోవడం, రాత్రి రావడం, మనకి ఈ వాతావరణం అంతగా సూట్ అవ్వదండి. ఎందుకంటే నదులు, నదిపాయలు, సముద్రాలు, బ్రిడ్జీలు, పడవలు, మునగడాలు, తేళ్డాలు ఇవన్నీ అలవాటు అయిన తర్వాత ఇలాంటి చోట అస్సలు ఉండలేమండి. నేచర్కి అంత దగ్గరగా ఉండి ఇక్కడ ఉండలేం. కనుక పుట్టిన గడ్డ మీద నాకున్న ప్రత్యేక అభిమానాన్ని ఒక స్లాట్ రూపంలో కేటాయించుకుని అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ సంతోషంగా అందరినీ నవ్విస్తూ ఇంకా ఎక్కువ మందికి అటువైపు రావాలన్న కోరికను కలిగిస్తూ ఉన్నాను నేను. అవును, ఎందుకంటే మట్టిని నమ్ముకొని ఎవరు చెడిపోలేదు, మేము చెడిపోలేదు. కాకపోతే ఎవరికి ఎక్కడ లైఫ్ ఉంటే అక్కడికి వస్తాం, తప్పదు కదా. అందాక మనం మహేంద్ర తనయ్య రివర్ దగ్గరికి వెళ్దాం. అది ఎక్కడ? అక్కడ అది మహేంద్ర తనయ్య రివర్ అంటే నాగావళి ఉపనదుల్లో అది ఒకటి. వంశధార, నాగావళి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, అటు ఉపనదుల్లో అది ఒకటి. ఆ మహేంద్ర తనయ్య, మహేంద్రగిరి అందాలు మామూలు అందాలు కావు, అవి చాలా చాలా బాగుంటాయండి. ఈసారి ఎప్పుడైనా అటువైపు వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కడికి ప్లాన్ చేసుకోండి. అక్కడ చక్కగా టూరిజం వాళ్ళవి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి, దగ్గరలో దొరుకుతాయి మనకి. టౌన్లో పెట్టుకోవచ్చు, అక్కడి నుంచి మనం ఏదైనా క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు హాయిగా. ఓకే. అయితే మనకి పెద్దలు సామెత అంటారు, తలపాగా చుట్టలేక తల వంక అన్నాడు ఎవడో. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి అడగాలనుకుంటున్నా ఈ డౌట్. మామూలుగా పల్లెటూళ్ళలో రైతులు అట్లాగా తలపాగా చుట్టుకుంటారు కదా, సో అటువైపు వాళ్ళు కూడా అలాగే ఉంటారా? మనుషులే కదా పాపం. నువ్వేమన్నా ప్లేట్లో డైరెక్ట్గా దిగి మన హైదరాబాద్లోకి వచ్చావా ఏంటి? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. తలపాగా చుట్టని రైతు అంటూ ఉండడు ఎక్కడున్నా కానీ, ఎందుకంటే అలవాటైపోతుంది వాళ్ళకి, అలవాటైపోతుంది. అది ఒక సామెత అనమాట. తలపాగా చుట్టలేకపోతే అంటే రావడం అందరికీ రాదు అది. తలపాగా చుట్టలేక ఒకడికి తలపాగా ఇచ్చి చుట్టమన్నారట, బాగా చుట్టమన్నారట. బాగా చుట్టమంటే పాపం వాడు ఎంతసేపు చుట్టి కుదరక ఏం లేదు కానీ ఇక్కడ తల కొద్దిగా వంక కొన్నట్టుంది, అందుకే రావట్లేదు అన్నాడు. అందుకని తలపాగా చుట్టలేక తలంక అంటారండి. అంటే చేత కాని పనిలో ప్రాబ్లం ఉండదు, వీడికి చేత అవ్వదు, అందుకని అలా అంటారు, ఆడైనా మగైనా సరే. అట్లాగనమాట. అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను, నవ్వుకోండి. శ్రీముఖలింగం శివాలయం, ప్రసిద్ధ శివాలయం, ఉత్తరాంధ్రలో వెలిసి ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైన శివాలయాల్లో అదొకటి. ఒక వర్షపు సాయంకాలం మేము అలా మహేంద్ర తనయ్య అలా రోడ్డు దాటికోట బ్యారేజ్ వరకు వెళ్దామని ఒక లాంగ్ రైడ్ పెట్టుకున్నామండి. మా దెయ్యాల టీము, అంటే ఎక్కడైనా దెయ్యాలు కనిపిస్తాయేమో అని వెతుక్కుంటూ ఉండే పరిస్థితులు ఉండేటప్పుడు అది కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోలేదండి, 2019లో మేబీ సెప్టెంబర్ అనుకుంటాను. అప్పుడు మంచి ముసురు టైంలో బయలుదేరాం. ఇంట్లో మాత్రం చెప్పలేదు, ఫలానా అని అది చెప్పకుండా బయలుదేరి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం బయలుదేరాం. ఈవినింగ్ బయలుదేరితే ఏముండదు, మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాము. మబ్బుగా ఉంది, చినుకులు పడుతున్నాయి శ్రీకాకుళం టౌన్లో. ఇంకా అదలా రోడ్డు ఎక్కేటప్పటికి ఎక్కువైపోయినా మాకు హ్యాపీ. తడిస్తే మొక్క మలిచిపోయే బాధలు మాకేం లేవు, తడుచుకుంటూ అలాగా వెళ్ళిపోతున్నాము. తడిస్తే ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయడానికి మీరు బయలుదేరాం. ఓకే. కాబట్టి ఏంటంటే సెల్ ఫోను ఇలాంటి ప్రమాదకర వస్తువులు ఏవి కూడా తడవకుండా వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకుని, మా కెమెరా కూడా బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరి వెళ్ళాము. ఆ రోజు జరిగిన ఒక సంఘటన అన్నమాట. అక్కడ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి బ్యారేజ్ అందాలు, తర్వాత అడవి అందాలు అన్నీ చూసుకుంటూ మళ్ళీ రోడ్డు ఎక్కి ఇంకా మేము అక్కడికి వెళ్ళింది యాక్చువల్గా ఎందుకు వెళ్ళాము అని అంటే గోస్ట్ హంటింగ్కి వెళ్ళామండి. కరెక్ట్ చెప్పాలంటే
అంటే ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది, ఆ విషయం ఏదో చూద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాము. ఒకవేళ కానీ దెయ్యం కనబడుతుందేమో అని, కనబడితే పండుగ కదండి, కనబడుతుందేమో అని వెళ్తే మేము ఇటువైపు తిరిగిపోయాం, గొట్ట బ్యారేజ్ వైపు తిరిగిపోయి అక్కడ ఒక గంటన్నర గడిపి అప్పుడు వెళ్దామనేసి మళ్ళీ బ్యాక్ వచ్చాం. బ్యాక్ వచ్చి శ్రీముఖలింగ దగ్గర ఆగామండి. అప్పటికి టైం 6-6:30 అవుతుంది ఈవినింగ్. అప్పటికి వాన జోరుగా పడుతుంది అనమాట. పడుతున్నప్పుడు అక్కడ దెయ్యం పట్టిన వాళ్ళు అంటే ఆ అమ్మాయి ఉన్న ఇంట్లో మేము వెళ్ళినప్పటికీ చాలా బీభత్సమైన రందిగా కొనసాగుతోంది. ఆమె ఏదో కుర్చీకి దానికి కట్టేశారు, మంచానికి కుర్చీకో సంథింగ్ ఒక వాలు కుర్చీలాంటి దానికి కట్టేశారు. కట్టేసిన తర్వాత ఆమె ఏదో అరుస్తుంది, లేదో చేస్తున్నారు, మొత్తానికి ఏదో అయింది. మొత్తానికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా దెయ్యం కనబడుతుందేమో అని చూసాము. నాకే భూత వైద్యం అంటే నాకు రాదు, కానీ దెయ్యం కనబడుతుందేమో అని చూసాము, ఏమీ లేదు. ఆ తర్వాత అది మేము చేసే పని కూడా కాదు. మా వాళ్ళు కొంతసేపు వెయిట్ చేశారు, నేను బయటకు వచ్చాను. ఆన పడుతుంది. 7 గంటలు అయితే మాకు 4 పీక్కుపోతుంది అనమాట. తాగిన వాళ్ళు అలా టీ తాగాలి, అందుకని టీ కోసం బయటకు వచ్చాను నేను. టీ కోసం బయటకు వచ్చేటప్పటికే అక్కడ ఒక చిన్న సైజు పంచాయతీ జరుగుతుంది. అదేనండి ఇప్పుడు నేను చెప్పబోతున్నది. చిన్న సైజు పంచాయతీ దేని గురించి అని అంటే, పెళ్ళైన సంవత్సరం వరకు, పెళ్ళైన తర్వాత అనమాట, అంటే సెకండ్ ఇయర్. పెళ్ళైన ఫస్ట్ యానివర్సరీ అయిపోయింది, సెకండ్ యానివర్సరీ అనమాట. పెళ్ళైన సెకండ్ యానివర్సరీ వరకు ఇంకా అమ్మాయి కన్సీవ్ కాలేదు, పిల్లలు కలగలేదు. దాని గురించి పిల్లల గురించి వదిలేద్దామా అన్న విషయంలో పంచాయతీ జరుగుతుంది. ఓకే, మనకు అక్కర్లేనివి లేవు కాబట్టి అక్కడికి వెళ్ళి నిలబడి వింటున్నాను నేను. వింటూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏముంది నాయన, ఎవరు మాత్రం చేసేదేటుంది, పిల్లలంటే దేవుడు ఇవ్వాలా, దేవుడు వీడికి ఇవ్వలేదంటే ఈడేం మొదనష్టపోడు, ముసలావిడ చెప్తుంది. దేవుడు తప్పు కాదు నాయన, ఆడే మొదనష్ట పాపిస్తోడు, ఆడేవులో ఆడేడు చేసినాడు చీకటి పనులు, ఆడికి ఇవ్వలేదు దేవుడు, మా పిల్ల ఎందుకు ఇబ్బంది పడాలా అంటే ఆ పిల్లోడు తరపు వాళ్ళు అంటున్నారనమాట. అలాగేలాగనేస్తావు, పెళ్ళైన మా నాయనకైతే పెళ్ళైన 11 సంవత్సరాలకి నేను పుట్టినాను, అలాగంటే మా నాయన మంచోడు కాదేటి, పళ్ళు రేలిపోగలం అంటున్నాడు వాడు. ఈ ముసలమ్మ మళ్ళా అంటుందన్నమాట దగ్గరికి వచ్చి, నాకు అవన్నీ తెలియదు, పెళ్ళికి అయిన తర్వాత 11 సంవత్సరాలు నువ్వు సంవత్సరాలకు నువ్వు పుట్టావంటే మీ అప్ప ఎన్నింటికి పుట్టింది, ఎప్పుడు పుట్టింది అంటే, మా అప్ప ఏమే మా నాన్న పెళ్ళి అయిన 2 ఏళ్ళకే పుట్టిసి అన్నాడు. మరి అంటే పెళ్ళి అయిన తర్వాత నువ్వు పుట్టినావు, పెళ్ళి అవ్వకముందు పుట్టింది ఏటది కాదు కదా అంటే, ముందు ఒక ఆడకూతురిని కాసినదే మీ అమ్మ, తర్వాత నువ్వు పుట్టినావు, అలాగే పద్ధతి ఉండాలా అంటే మా అమ్మ అయ్యే పద్ధతి అయిన వాళ్ళే అంటున్నాడు. ఎవరు కాదంటారు, వెళ్ళి సిజ్జు, ఎవరు కాదంటారు, సరేనమ్మా ఏదైనా కానీ మా పిల్లకి ఇంకా నీళ్ళు పోసుకోలేదు అంటే 2 సంవత్సరాల కానించి నీళ్ళు పోసుకున్నట్టు అలాగంట బేటి ఏ చేయమంటావు, ఆఖరికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, పాపం ప్రూవ్ చేసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. పిల్లలు నీకు ఇష్టమైతే పడతారా, నాకు ఇష్టమైతే పడతారా, కష్టానికి కోనపా, యొవ్వులమైన దేవుడు కాసి చూడవలసిందే, అట్టెట్టి చూడవలసిందే, ఏదో ఒకనాడు అవుద్ది. మిగతా వాళ్ళందరూ బీభత్సంగా నవ్వుతున్నారు. వాళ్ళల్లో ఆ పిల్లవాడి తాలూకా అక్క అనుకుంటాను, ఆవిడికి రోషం వచ్చింది. మా తమ్ముడేటి పనికిరానోడా, మా తమ్ముడేటి పనికిరానోడా, లేదా ఆలగనేవులు అన్నారు, పనికిరానోడు అయితే మేము పెళ్ళి ఆడతామేటి, మరైతే పనికిరానోడా, పిల్లల గురించి అంత సౌండ్ ఎడతావు, సౌండ్ ఎడతాను ఏంటి, గొంతులు ఎగుస్తుంది ఏంటి నీకు, పిల్లడి గురించి ఏంటి అనుకుంటావు, మా ఓడేటి తక్కువ తినడు అనుకున్నావు ఏంటి, ఏమే మంగత ఎరికేట్ చేశాడు, నాకేం తెలీదు, మంగత ఎరికేట్ చేశాడు, 4 నెలలు కడుపు చేశాడు, 4వ నెల వచ్చి వాళ్ళ అయ్య బతిమ వెళ్తే సరే కదా అని అమ్ముడెట్టించాను. బాంబు పేలింది అక్కడ, వీళ్ళు రెచ్చిపోయారు కదా, మామూలుగా రెచ్చిపోలేదు అంటే ఇప్పుడు సెట్టింగ్ ఇప్పుడు అర్థమైంది మాకు అసలు కదా. అంటే మా పాపకి 2వ పెళ్ళా, నీకు ఎటి నువ్వు తొలి మంగతాయరికి పెళ్లి చేసుకుంటావా,
ఇది ఇక్కడ తేలవలసింది కాదులే, స్టేషన్కి పోవాలా, స్టేషన్కి వెళ్ళాలా, వీడి మీద మోసం కేసు పెట్టాలా, మోసం కేసు పెడితే కానీ అవ్వదు. అబ్బే నేను అలాగని లేదు, 4 నెలలు కడుపు చేసేస్తానని వార్నింగ్ ఇచ్చినాడు. కావాలంటే ఆ మంగతయారు ఇక్కడే ఉంది, దాని మొగుడు దాని వైపు కోపంగా చూస్తున్నాడు. అంతే కదా, అంతేగా మరి పాపం. అదంటది నాకెందుకు లాగుతారు ఈ ముష్టిలాజు గుజ్జుల్లోకి, నాకెందుకు లాగుతారు, మీకెవ్వరికి పద్ధతి లేనట్టుగా ఉంది. అసలు పంచాయతీ ఆడదైతే నాకు వాళ్ళ పంచాయతీ అయితే ఆడపిల్లలకు పుట్టించకపోతే నేనేంటి చేస్తాను, మధ్యలో నాకెందుకు లాగినవే నువ్వు, నీకు ఎటు లేటు కంపరంగా ఉందేటి, సరసరలాడుతుందేటి, నీకు వేసి కొట్టానంటే ఎందుకు పనికిరావు, నన్ను ఎందుకు లాగుతావు, పచ్చ కాపురం చేసుకుంటే నా 3 పిల్లలు నాకు, మా ఆయన పనికిరానోడు కాదు, రామా వెళ్ళిపోతాం, ఈ లేటు మంచి వాళ్ళు అనుకుని వచ్చాం కానీ మనకు అనవసరం ఇలాంటి పంచాయతీలు, దీనికన్నా సేవలకు పంచాయతీ మేలు. అయ్యో అంతే కదా మరి. వార్నింగ్ ఇచ్చినాం తప్పించి ఇంకిట్లేదు. అలాంటి పిల్లలు ఎంతమందో వెనకాల పడ్డారు అనగానే మరి దాని మూడు మళ్ళీ దాని వైపు కోపంగా చూస్తాడు, వెనకపడ్డావా అని. నానే వెనకపడతాను, ఆడి సేవే ఎలక చెప్పు, ఎలక చెప్పు వాడికి ఎవరైనా వెనకపడతారేటి, ఇంతకీ ఎలక చెప్పు అంటే అది ఏమన్నా స్పెషల్గా ఉంటుంది ఎలక చెప్పు, ఏమో నాకు తెలియదు. ఎంతకి పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3వ సంవత్సరం వచ్చేసింది. ఇంకెప్పుడు దాకా పిల్లలు నీళ్ళు వేసుకోలేదంటే వీడు పనికి వచ్చినోడు పనికిరానోడా తేలాల్సింది. ఇప్పుడు ఎవరికి రుజువు, ఒకడు మొగోడు అవడానికి ఇదే రుజువు. 3 ఏళ్ళకి మేము 4 కన్నాం, 3 ఏళ్ళకి 4 ఎలా వస్తారు, అందుకనే ఇలాంటి పిల్లలు లేపడలు గట్రా అవుతాయి. తలపాగలో లోపం ఏంట్లేదు, తలకు సొట్టలేక తలం కన్నంటే ఎవడో మీదే తప్పుడు జాతి అని వాళ్ళు వీళ్ళు కలిపి కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత అంతవరకు సైలెంట్గా ఉన్న ఆ అబ్బాయి అంటాడు, పెళ్ళి కొడుకు ఇంకేం పెళ్ళి కొడుకులే కానీ ఆ జంటలో మగ మనిషి, ఓలే తిన్నగా చెప్పు నేను పనికిరానా, పాపం ఆఖరికి ఎంత తిన్నగా చెప్పు నేను పనికిరానా అంటే, ఊరికమ్మా అయ్యా వాళ్ళ టీషర్ట్ బయట చెప్తామేటి, మరి ఇదంతా బయట చెప్పడం కాదేటి, ఈ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఈ పెరగదన్ని అని అంటే మళ్ళీ 4 రోజుల దాకా లెగలేవు, ఎందుకు కర్రగట్టుకోవాలా అంటే ఇరిచేస్తాను అనమాట. అంటే ఏటి నువ్వు కర్రగడతావు, ఏటి చెయ్యలేవు నువ్వేటి ఎందుకు పనికి వస్తావు, ఏటి చేయగలుగుతావు, నువ్వు లేని పని మాట్లాడకు, నువ్వు నాకు ఏలుకొంతవా తల్లికి చేతవా లేదో చెప్పు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ట్విస్ట్లో తేలింది ఏంటంటే ఇతడికి ఏ లోపం లేదు, ఓకే ఆమెకి ఏ లోపం లేదు. వాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నారు, 5 సంవత్సరాలు వద్దనుకున్న తర్వాత 6వ సంవత్సరం కాయాలనుకున్నారు. అది ఎప్పుడు తెగింది తెలిసిన, తలపాక చోట్లేక తాళం కాన్నాడట ఎవడో, అలాగుంది ఇప్పుడు. ఎంతకి నేను సరైన కాదా చెప్పి, సరైన కాదా చెప్పి అంటాడు వాడు. అంటే మనమేటనుకోనమో అందరిలో నెలకు చెప్తాము, మరి ఇప్పుడు అందరిలోని కాకపోతే కొందరిలోనే ఉన్నారు. అదే మరి బజార్లో రోడ్డు మీద ఓ పక్క వాన పడిపోతుంటే ఒక పక్క పంచాయతీ నడిచేస్తుంది. అంతా అయిన తర్వాత మరి ఏట్లేదండి మా ఆయనకి ఏటనకండి, నాకు ఏటనకండి, మా ఎవరికి ఏటనకండి, మేము మీ ఓళ్ళకి ఏటనము, పిల్లలకు కలగపడానికి మరి ఏట్లేదండి, మేము ఒక 6 ఏళ్ళు వద్దనుకున్నాం అంతే అన్నది అమ్మాయి. చాలా సింపుల్ గా ఇప్పుడు చెప్పింది. గంట తర్వాత అదే చెప్తే అందరు సైలెంట్ అయిపోయారు. ఒకసారి ఆ తర్వాత నా మొక్క గాని ముందు చెప్తే మాకెందుకు గొంతరుపులు, అంతే కదా మరి, ఇంత మంగతయ్యారు కోపం వచ్చి వెళ్ళిపోద్ది, దొబ్బింది అది, మరి ఇంక మళ్ళీ కలదు, దాని మొగుడు దాని సంసారం వదిలేద్దది, దాని తలపాకు బాగానే ఉంది. ఎక్కడేటి ఎవ్వులు పిచ్చేదవాలంటే మనమేనరా, ఓ ఎమ్మె పదవే వెళ్ళిపోదాము, మరి ఇంకెందుకో వీడు పనికి వస్తాడని అది తేల్చింది, అది పనికి వస్తుందని వీడు తేల్చినాడు. ఇప్పుడు ఎవ్వులకి మధ్యలోని పనికిరాని వాళ్ళం మనమే, తలపాక చోట్లేక తలం కాన్నట్టు వీళ్ళకి సరి చేయలేక మనం పిచ్చోళ్ళగా ఉన్నాం. అది మొత్తానికి అంతా సెట్ అయిపోయింది. ఏట్రా వీళ్ళు సెట్టింగ్ వీళ్ళు చూసుకుంటారు, మరి తగువెందుకు అంతా అనాల్సినవి అన్ని అన్ని అయిపోయాక వాళ్ళ అత్తగారు ఉంటుంది ముసలమ్మ, ఏమో నాయన దేవుడిచ్చిన పిల్లలకు వద్దని కూడా మా వరకు లేదు, మీ ఇంటి పిల్ల కాబట్టి అలాంటి అన్ని చిన్నులు అన్నీ పడుతుంది. అది మాకు దేవుడు 10 మందిని ఇచ్చి 10 మందిని కాసినాము, 10 మందిని ఇస్తే 10 మందిని పెంచినాము, 10 మందిని ఇస్తే 10 మందిని పెళ్లి చేసినాము.
మేము దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు వద్దనుకోలేదు నాయన. అంటే ఫైనల్ ఏదో ఒకటి అనాలి. అయ్యా మీ ఇంటి పిల్ల కాబట్టి మీకే ఇలాంటి పిచ్చి సిగ్గులు ఎన్ని ఉన్నాయని మా వాడు అన్నాడు, పెళ్ళప్పుడే అన్నాడు, కానీ మేము పట్టించుకోలే, ఎవరికి లేవని. కానీ ఇలాంటి ఉన్నాయని మేము అనుకోలేదు. దేవుడు ఇచ్చిన పిల్లలకు వద్దని కొంతవా, నువ్వేదాన్ని గొడ్డు పిల్లలదానివి, నువ్వు నాకు కోడలు పెట్టి, నువ్వు నాకు కోడలు కదా, మంగతాయరే నాకు కోడలు. మళ్ళీ ఇదెందుకు మాట్లాడుతుందో అర్థం కాదు. అదే కొంతసేపు అయిన తర్వాత అందరూ సరే లేకండి ఇంక భోజనాలు చేద్దామా, రాత్రి అయిపోతుంది. ఎవరు ఇక్కడ నిలబడరు, నేను ఎవరు ఇక్కడ నిలబడరు, ఏమమ్మా ఎవరి కోసం వచ్చినారు అంటే, ఏం లేదులేండి వేరే పని మీద వచ్చాము. వేరే పని మీద వచ్చినావా, అయితే ఇక్కడ నీకేటి పని, నాకేం పని లేదు, ఏదో దెబ్బలాడుకుంటున్నారు కదా. ఆహా కయ్యి మారుతాను అని చూడొచ్చినవా, బాగుంది, చదువుకున్నట్టు కొన్నావు, నీకు ఇదేం బుద్ధి, కయ్యి మాడితే చూడడానికి పొరిగింటి కయ్యం ఏనాడు కంటే ఇదే మరి. వెళ్ళాలబామ్మ, దేని మీద వచ్చినవా, ఈ బండి గట్టి నీదే కాల, మొగరాయిళ్ళకి బండి వేసుకుని తిరుగుతానవా, నీలాటోళ్ళు ఉండబట్టే ఇలాటోళ్ళు ఇలాంటి వేషాలు వేస్తాను. అయ్యో నేనేం చేశాను మధ్యలోని, నన్నంట పెట్టి నేనేం చేశాను, నువ్వేటి చేయలేదమ్మా, నువ్వేటి చేస్తావు, నీకు అంత లేదు. మా ఇంటి వాళ్ళే క్లారిటీ ఇచ్చేస్తారు. మా ఇంటి సీమ్ ఇది, నువ్వేటి చెప్పడానికి మా గోలేదు మేము పడతాంలే, అంత మంచిదాని అయితే ఇవన్నీ వినకూడదు, నువ్వు నీకెందుకు ఇవన్నీ దేనికి మగరాయిలో బండి వేసుకుని వచ్చినవా, ఆ బండి నాకే తొక్కడం రాదు, నాకు రాదు అన్నాను నేను నవ్వుకొని. నీకు రాదా, తోలుకెళ్తా బయట, ఎలా వచ్చినావు అంటే మా వాళ్ళు వచ్చారు ఈలోపు, వచ్చి పదండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఎందుకు అనవసరంగానే వీళ్ళతోటి మాటలు కాయటం మనకెందుకు అనవసరం, లేదు ఇప్పుడు విన్నానులే ఇప్పటికైనా పనికి వస్తుంది అనుకోండి. ఎక్కి బండి ఎక్కుతుంటే ఒక బండి మీద ముగ్గురు కలిసి వస్తారు, అందరూ ఆడకూతురునెట్టే. ఏ సంప్రదాయం వచ్చింది, ఏ సంప్రదాయం వచ్చింది, ఎల్టోళ్ళకి చూసే ఈ గుంటకాన్లు ఎలా చేస్తాను. వచ్చే సంవత్సరం దాకా నీకు టైము, ఈ వచ్చే సంవత్సరం లోపు కానీ నువ్వు పిల్లని కానీ ఎత్తలేదా, నా కొడుకు ఇంకోళ్ళ నుంచి పెళ్లి చేస్తాను అంటే అదేమని తెలిసిన ట్విస్ట్ లాస్ట్కి, అప్పుడు కూడా 6 ఏళ్ళు ఆగుతాడు ఇడు. దేనికో నేనెందుకు 6 ఏళ్ళు ఆగుతానండి, ఇంకొత్త వస్తుందని, నీ సాంతం నీది ఎవరు కాదంటారు. ఊళ్ళో పెళ్ళి అంటే కుక్కల సాంతం. ఇప్పుడు ఎవరిని ప్రూవ్ చేసుకున్నారో నాకైతే తెలీదు. మొత్తానికి నేను విన్నది మీ ముందు పెట్టాను, మీరు కూడా కాస్త కోస్త నవ్వుకున్నారు అనుకుంటున్నాను. ఇటువంటి విషయాల్లోని పిల్లల్ని వద్దనుకునే స్వతంత్రం కూడా ఈ రోజుకి లేదని చెప్పడానికి ఇది ఒకటి ఉదాహరణగా మనం అనుకోవచ్చు. కాకపోతే ఓపెన్గా అందరి రహస్యాలు బయట పెట్టేయడం అనేది కొంచెం ఇబ్బందికర విషయం పాపం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మరిన్ని మంచి ఫన్నీ ఈవెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బాయ్. ఆ రోజు మీరు విన్నది ఇవాళ మన వ్యూవర్స్ని నవ్వించడానికి పనికొచ్చింది. విషయం మొత్తానికి ఉన్నది కదా కొంచెమేనా. పాపం బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇదండి ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు. మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్తే, బాయ్ అండి.